ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం పులిసిన ఆహార పదార్థాలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో చూద్దాం. పులిసిన పదార్థాలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు. మీరు చిక్కుడు గింజలు, పప్పు ధాన్యాలను ఇష్టపడతారా? అయితే వాటిలోని యాంటీ ఆక్సిడెంట్ మోతాదులను పెంచుకొని మధుమేహాన్ని తగ్గించుకోవాలనుకుంటే వాటిని పులియబెట్టుకుని తినాలని ఆహార శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. చిక్కుడు గింజలు, పప్పు ధాన్యాలను పులియబెట్టి వాడుకోవడం వల్ల వాటిలోని యాంటీ ఆక్సిడెంట్ మోతాదులు, మధుమేహ వ్యతిరేక లక్షణాలు, నీటిలో కరిగే మాంసకృతుల మోతాదులు పెరుగుతాయని అమెరికా ఇలినాయిస్ యూనివర్సిటీ ఆహార శాస్త్రవేత్తలు నిరూపించారు. వీళ్ళ అధ్యయనంలో భాగంగా మినుములు, అలసందలు, పచ్చి బఠానీలు, ఎర్ర కందులను లాక్టోబాసిల్లస్ ప్లాంటారం అనే బ్యాక్టీరియా సహాయంతో పులియబెట్టినప్పుడు వాటిలో యాంటీ ఆక్సిడెంట్ చర్య 83% మేరకు పెరగడం, టైప్ 2 మధుమేహ మార్కర్లను క్రమబద్ధీకరించే సామర్థ్యం 70% పెరగడాన్ని గమనించారు. అలాగే పులియబెట్టే ప్రక్రియ వల్ల ఆయా పదార్థాల్లోని నీళ్లలో కలిసే ప్రోటీన్ పరిమాణం కూడా పెరిగింది. ఈ చిక్కుడు జాతి గింజల్లో 18 నుంచి 25% మేరకు అత్యంత నాణ్యమైన ప్రోటీన్ ఉంటుంది. కాబట్టి ఇడ్లీ, దోశ పిండిల మాదిరిగా వీటిని నానబెట్టి, పిండి రుబ్బి, పులియబెట్టి వండుకొని తినడం లేదా ఇతర పదార్థాలతో కలిపి తినడం అలవాటు చేసుకోవాలని వారు పేర్కొన్నారు. ఈరోజు మనం చిక్కుడు, బఠానీ వంటి పప్పు గింజలు, ధాన్యాలను పులియబెట్టి తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.